వాగర్తావివ సంపృక్తౌ వాగర్తః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం గురవే సర్వలోకానాం భిషజే సర్వరోగినాం దక్షిణామూర్తయే నమః. యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2019 మార్చి 31వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ 6వ తేదీ శనివారం వరకు 12 రాసుల వారి వార ఫలితాలు. మేషరాశి. ఈ రాశివారు ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వింటారు. రావలసిన ఆదాయం చేతికి అందుతుంది. కొన్ని సంఘటనలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబంలోని ఖర్చులు నియంత్రించుకోలేకపోతారు. మీరు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలం. శత్రుపీడ నివారణ కోసం మర్కటేశ మహోత్సాహ అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు పఠించండి. వృషభ రాశి. ఈ వారం అశాంతి, ఆందోళన అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. అన్ని విషయాలను భూతద్దంలో చూసి కంగారు పడకండి. దైవాన్ని నమ్ముకోండి. రాబోయే మంచి రోజుల కోసం ధైర్యంగా వేచి చూడండి. పెద్దల అండదండలు, వారి సలహాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. వృత్తి ఉద్యోగాలలో ప్రశాంతత కోసం ఓం వషట్కరాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. మిథున రాశి. ఈ వారం చివరి వరకు అశాంతిగా గడుపుతారు. అనారోగ్యం, ఆందోళనలు ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు బాధకు కారణమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిమగ్నమవడం వల్ల బాధించే ఆలోచనలకు దూరం అవుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంతోషాన్ని కలిగిస్తాయి. గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. మానసిక ప్రశాంతత కోసం ఓం పూతాత్మనే నమః అనే మంత్రాన్ని నిత్యం చదువుకోండి. కర్కాటక రాశి. జన సంబంధాలు పెరుగుతాయి. భూ సంబంధమైన విషయాలలో లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఆనందాన్ని ఇస్తుంది. అనవసరమైన భయాలను వదిలి దైవం మీద భారం వేయండి. ఖర్చుల్ని నియంత్రించుకోండి. ఆది, సోమ, శనివారాలు అనుకూలం. మరింత అభివృద్ధి కోసం ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోండి. దురలవాట్లకు అవకాశం ఇవ్వకండి. మీ మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టండి. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలం. కష్టాలు తొలగడానికి ఓం పుష్కరాక్షాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. కన్యారాశి. ఈ వారం ఆలోచనలేవీ కలిసి రావు. దేహపీడ, అలసట అధికమవుతుంది. కుటుంబ విషయాలు నిరాశని కలిగిస్తాయి. తప్పనిసరి ఖర్చులు ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని అవమానాలు భరించక తప్పదు. వృత్తి ఉద్యోగాలలో వీలైనంత వరకు కోపతాపాలకు అవకాశం ఇవ్వకండి. మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం. కుటుంబంలో ప్రశాంతత కోసం ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. తులారాశి. పని ఒత్తిడి అధికమవుతుంది. అనవసరమైన ఆందోళన ఇబ్బందిని కలిగిస్తుంది. అనారోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఇంట బయట ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి. అవసరానికి సరిపడా ఆదాయం సమకూరుతుంది. శత్రుపీడ సన్నగిల్లుతోంది. కొందరి సహాయ సహకారాలు అనుకూలిస్తాయి. గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం. ఆర్థిక అభివృద్ధి కోసం ఓం ధనాదాయ నమః అనే మంత్రాన్ని రోజు పఠించడం మంచిది. వృశ్చిక రాశి. ఈ వారం ధన ఆదాయానికి అవకాశం ఉంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. సప్తమ కుజ ప్రభావం వల్ల ఇంట బయట ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. అనవసరమైన భయాలను వదిలి దైవం మీద భారం వేయండి. ఆది, సోమవారాలు అనుకూలం. వృత్తి ఉద్యోగాలలో అధికారుల మెప్పు కోసం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని రోజూ పఠించండి. ధనస్సు రాశి. ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అవమానాలు తప్పవు. అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి. జాగ్రత్తగా వ్యవహరించండి.
వారం మధ్యలో శుభవార్తలు వింటారు. భూ సంబంధ విషయాలలో లాభాలకు అవకాశం ఉంది. మంగళ బుధ వారాలు అనుకూలం. ఆరోగ్యం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. మకర రాశి జన సంబంధాలు పెరిగి సంతోషాన్ని కలిగిస్తాయి. పరుల సహకారం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అనవసరమైన భయాలను వదిలి ముందుకెళ్ళండి. ఖర్చులను తగ్గించుకోండి. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ఈశ్వరాభిషేకం చేయించండి. ఆది సోమ బుధ శుక్రవారాలు అనుకూలం. అభివృద్ధి కోసం ఓం ధనాధాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. కుంభరాశి అశాంతికి అవకాశం ఇవ్వకండి. కాలాన్ని అనుసరించి ముందుకెళ్ళండి. స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. శుభవార్తలు వింటారు. మంగళ బుధవారాలు అనుకూలం. మంచి జరగడం కోసం ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని నిత్యం చదవండి. మీనరాశి ఈ వారం అంతా సంతోషంగా కాలం గడుపుతారు. భూ సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థానచలనం ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అనే భావన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పరివారం తప్పదు. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యల్ని కొని తెచ్చుకోకండి. ఆది గురు శుక్రవారాలు అనుకూలం. కష్టాల నివారణకు ఓం పుష్కరాక్షాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. ప్రతి వారం ఒక సమస్యకు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ఈ వారం పరిహారం. వివాహం కాని వధూవరులు 7 శనివారాలు ఈశ్వరునికి అభిషేకం చేయించి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం చేయిస్తే మంచి సంబంధం కుదిరి వెంటనే వివాహం జరుగుతుంది. వచ్చే వారం వారఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.